హాయ్ ఎవరివన్. ఈరోజు నేను స్పోకెన్ ఇంగ్లీష్ తెలుగు ఛానల్ని నా ప్రియమైన తెలుగు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కోసం స్టార్ట్ చేస్తున్నాను తెలియజేయడానికి మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికీ చాలామంది ఇంగ్లీష్ స్కిల్స్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళకి నా వంతు ప్రయత్నంగా వాళ్ళ జీవితంలో మరింత మంచి స్థాయికి చేరుకోవడానికి నా యొక్క ఈ మొదటి అడుగు మాత్రమే. ఇంగ్లీష్ అనేది కేవలం ఒక భాష కాదు. ఇంగ్లీష్ అంటే ప్రపంచానికి మనకు ఒక వారధిలా పనిచేసే ఒక గొప్ప ఆయుధం. ఇంగ్లీష్ నేర్చుకుంటే మనం ఉపయోగపడే ఎలాంటి స్కిల్స్నైనా ఎవరి సహాయం లేకుండా మనం స్వంతంగానే నేర్చుకోవచ్చు. ఈ ఛానల్ ద్వారా మీకు స్టార్టింగ్ నుండి క్లాసెస్ స్టార్ట్ చేసి మీరు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా కరెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడే వరకు కూడా నేను ప్రతిరోజు మీకు కంటెంట్ అందిస్తాను. దానికి మీరు చేయాల్సిందల్లా కన్సిస్టెంట్గా 10 to 15 minutes నాకు కేటాయిస్తే చాలు. కన్సిస్టెన్సీ అంటే నిరంతర ప్రయత్నం. అంటే నీకు ఎవరు చెప్పినా చెప్పకపోయినా నీ యొక్క మినిమం నీడ్స్ నువ్వు ఎలా చేస్తావో, లైక్ బ్రష్ చేయడం, స్నానం చేయడం, నీట్గా ఉండడం, ఇవన్నీ ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఒక హ్యాబిట్గా ఏ విధంగా చేస్తావో అలాగే నీ ఇంగ్లీష్ ప్రాక్టీస్ని కూడా ఒక హ్యాబిట్గా మార్చుకోవడానికి మొదట్లో నిన్ను పుష్ చేసుకోవాలి. అలా చేస్తేనే నీకు అది ఒక హ్యాబిట్గా మారి ప్రతిరోజు నువ్వు ప్రాక్టీస్ అనేది ఎటువంటి ఆటంకం లేకుండా చేస్తావు. ఎంతటి పర్వతాన్నైనా అధిరోహించాలంటే మొదటి అడుగు అనేది చాలా తప్పనిసరి. సో నువ్వు మొదటి అడుగు వేసిన తర్వాత నువ్వు ఎక్కడ నీ ప్రయత్నాన్ని ఆపకుండా వేసే ప్రతి అడుగు వల్ల నీ గమ్యానికి దగ్గరగా చేరుతావు. సో ఇక్కడ కన్సిస్టెన్సీ, నిరంతర ప్రయత్నం అనేది గొప్ప గొప్ప ప్రయత్నం. సో ఈ ఇంగ్లీష్ ప్రాక్టీస్ అనేది రోజుకి కొంతసేపు మాత్రమే. నువ్వు మరలా ఎక్కువ టార్గెట్ పెట్టుకున్నా సరే నీ మైండ్ స్ట్రెస్ ఫీల్ అవుతుంది తప్ప నువ్వు ఏది సాధించలేవు. ఒక నిరంతర ప్రయత్నానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక తాబేలు యొక్క నడక వేగం చాలా తక్కువ. మనం చూసినప్పుడు అది చాలా తక్కువగానే కనిపిస్తుంది. కానీ ఆ తాబేలు ఎక్కడ ఆగకుండా దాని యొక్క లాంగ్ టర్మ్ లో దాని యొక్క ప్రయాణం చూసి మనమే ఆశ్చర్యపోయేంత దూరం అది ప్రయాణిస్తుంది. ఎక్కడ నిరంతరం ఎక్కడ ఆగకుండా అది ప్రతిరోజు చేసే ప్రయత్నం వల్ల ఆ డిస్టెన్స్ అనేది అంత దూరం అనేది అది ప్రయాణించడం అనేది జరిగిందనమాట. అలానే మనం కూడా రోజుకి ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తున్నాం అనేది కాకుండా మనం రోజులో చేయగలిగినంత ప్రాక్టీస్ ప్రతిరోజు ఆగకుండా చేసినట్లయితే లాంగ్ టర్మ్ లో మన ఇంగ్లీష్ గోల్ అనేది ఖచ్చితంగా నెరవేర్చుకోగలం. దీని యొక్క పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక రాయిపై మీరు ఎంత నీరు తెచ్చిపోసినా సరే ఆ రాయికి ఏమీ కాదు. అలా కాకుండా అదే రాయిపై రోజుకి కొన్ని నీళ్లు నిరంతరం పోస్తూ ఉన్నట్లయితే ఆ రాయి కొన్నాళ్ళకే పగిలిపోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఆ నీటికి ఎలా వచ్చింది శక్తి? నిరంతరం మనం నీళ్లు పోస్తూ ఉండడం వల్ల ఆ నీటికి ఆ రాయిని పగలగొట్టేంత శక్తి వచ్చింది. ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది మ్యాటర్ అయింది అనమాట. నా ఈ ఛానల్లో వీడియోస్ చదువుకునే పిల్లలకైనా లేదా జాబ్ ఇంటర్వ్యూ కోసం చూసే వాళ్ళకైనా వాళ్ళ స్పీకింగ్ స్కిల్స్ ని పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. అలాగే తమ యొక్క పిల్లలకి వాళ్ళే టీచర్గా అవ్వాలనుకునే పేరెంట్స్ కైనా సరే నా వీడియోస్ బాగా యూజ్ అవుతాయి. ఈ రోజు నుండి ఒక 6 months టార్గెట్ పెట్టుకుని మీరు ప్రతిరోజు కన్సిస్టెంట్ గా ఒక కొంతసేపు 10 to 15 minutes నా వీడియోస్ చూసి ఒక 10 నిమిషాలు మీరు సొంతంగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీ ఇంగ్లీష్ గోల్ అనేది నెరవేరుతుంది. ఈ టార్గెట్ కోసం నేను ప్రతిరోజు మంచి కంటెంట్ ఇవ్వడం కోసం నా యొక్క ప్రయత్నం అనేది నేను తప్పకుండా చేస్తాను. నా ప్రయత్నంతో పాటు మీరు కూడా కన్సిస్టెంట్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మీరు నా ఈ ప్రయత్నాన్ని సపోర్ట్ చేసి మనస్ఫూర్తిగా ఆదరిస్తారని కోరుకుంటూ Day 1 క్లాసు సెంటెన్స్ ఫార్మేషన్ తెలుగులో వాక్య నిర్మాణాన్ని స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్. ముందుగా వాక్య నిర్మాణంలో
సెంటెన్స్ ఫార్మేషన్ అంటాం కదా, వాక్య నిర్మాణాన్ని. సో సెంటెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఏ సెంటెన్స్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ కంప్లీట్ మీనింగ్. ఏ సెంటెన్స్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ కంప్లీట్ మీనింగ్ అంటే ఏవైనా కొన్ని అర్థవంతమైన పదాల కలయికను వాక్యము అంటాం అన్నమాట. వాక్యం అంటాము. అంటే సెంటెన్స్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ కంప్లీట్ మీనింగ్ అంటే ఏవైనా కొన్ని అర్థవంతమైన పదాల కలయికనే మనం ఏమంటాము, వాక్యము అంటాము. ఆ వాక్యం అనేది ఎదుటి వాళ్ళకి అర్థమవుతేనే దానికి ఒక అర్థం, ఒక సెన్స్ అనేది ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఐ ఈట్ వెజిటేబుల్స్. ఐ ఈట్ వెజిటేబుల్స్ అంటే ఏంటి? నేను కూరగాయలు తింటాను. కూరగాయలు తింటాను. నెక్స్ట్ సెకండ్ది షీ రైట్స్. సెకండ్ ఏంటి? షీ రైట్స్ అంటే ఆమె రాస్తుంది. ఆమె రాస్తుంది. నెక్స్ట్ థర్డ్ది హీ ఈజ్ హ్యాపీ. అతడు సంతోషంగా ఉన్నాడు. అతడు సంతోషంగా ఉన్నాడు. నెక్స్ట్ నాలుగోది ఇట్ ఈస్ మై బుక్. అది నా పుస్తకం. అది నా పుస్తకం. ఇక్కడ మనం ఈ గమనించినట్లయితే ఐ ఈట్ వెజిటేబుల్స్ అంటే నేను కూరగాయలు తింటాను. షీ రైట్స్ ఆమె రాస్తుంది. ఈజ్ హ్యాపీ అతడు సంతోషంగా ఉన్నాడు. ఇట్ ఈస్ మై బుక్ అది నా పుస్తకం. సో ఇవన్నీ మనకి కంప్లీట్ సెన్స్ అనేవి కంప్లీట్ అర్థం అనేవి ఇస్తున్నాయా లేదా? సో దీన్నే వాక్యం అని ఉంటారు అనమాట. సో సెంటెన్స్ అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ కంప్లీట్ మీనింగ్ అంటే అర్థవంతమైన పదాల కలయిక. అర్థవంతమైన పదాల కలయికని మనం ఏమంటాం? వాక్యం అని తెలుగులో అంటాం. ఇంగ్లీష్ లో దాన్ని ఏమంటారు? వాక్యాన్ని సెంటెన్స్ అంటారు. అంటే ఏదైనా ఒక సెంటెన్స్ అనిపించుకోవాలంటే అది మనకి కంప్లీట్ మీనింగ్ అనేది ఇవ్వాలి. ఐ ఈట్ వెజిటేబుల్స్ అంటే నేను కూరగాయలు తింటాను. సో ఇది కంప్లీట్ మీనింగ్. షీ రైట్స్ అంటే ఆమె రాస్తుంది. ఇది కంప్లీట్ మీనింగ్. ఈజ్ హ్యాపీ అంటే అతడు సంతోషంగా ఉన్నాడు. సో ఇది కంప్లీట్ మీనింగ్ ఇచ్చింది. ఇట్ ఈజ్ మై బుక్ అది నా పుస్తకం. సో ఇది కూడా మనకి కంప్లీట్ మీనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి సెంటెన్సెస్ అనేవి అవుతాయి, అంటే వాక్యాలు అనేవి అవుతాయి అన్నమాట. సో సెంటెన్సెస్ కానివి కొన్ని చూద్దాం. సో కింద చూడండి, రాంగ్ ఎగ్జాంపుల్. ఈటింగ్ వెజిటేబుల్స్ అంటే తింటున్నాను కూరగాయలు. తింటున్నాను కూరగాయలు. వెరీ హ్యాపీ అంటే చాలా సంతోషం. రైటింగ్ అంటే రాస్తూ ఉండటం. రాస్తూ ఉండటం. ఇక్కడ చూడండి, ఈటింగ్ వెజిటేబుల్ అని తింటున్నాను కూరగాయలు అంటే ఎవరు తింటున్నారు కూరగాయలు? ఇది కంప్లీట్ అర్థం ఇచ్చిందా? లేదు. నెక్స్ట్ వెరీ హ్యాపీ అంటే చాలా సంతోషం అంటే ఎవరు హ్యాపీగా ఉన్నారు అనేది క్లారిటీ లేదు కాబట్టి ఇది కూడా మనకి కంప్లీట్ సెంటెన్స్ అవ్వలేదు. నెక్స్ట్ రైటింగ్ అంటే రాస్తూ ఉండడం. సో ఎవరు రాస్తున్నారు, ఎవరికి రాస్తున్నారు అనేది ఇందులో కంప్లీట్ గా చెప్పలేదు కాబట్టి ఇది మనకి ఇవన్నీ కూడా మనకి ఏంటి? కంప్లీట్ మీనింగ్ ఇవ్వలేదు కాబట్టి ఇవి మనకి సెంటెన్సెస్ కావు. క్లియర్? సెంటెన్స్ అంటే ఏంటి? మనకి కంప్లీట్ మీనింగ్ అనేది ఇవ్వాలి, అంటే ఎదురు వాళ్ళకి అర్థం అవ్వాలి కంప్లీట్ గా. అంటే అర్థవంతమైన పదాలు కలిగిన మనం అంటే వాక్యం అంటాము. సో క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇప్పుడు మనం స్ట్రక్చర్ ఆఫ్ సెంటెన్స్ చూద్దాం అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, స్ట్రక్చర్ ఆఫ్ సెంటెన్స్. సో మన తెలుగు ఇంగ్లీష్ కంపేర్ చేసుకుని నేర్చుకుందాము. ఫస్ట్ ఇంగ్లీష్ అనేది చూద్దాం. సో ఇంగ్లీష్ లో స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ నీ సబ్జెక్ట్ వస్తుందంటే, తర్వాత వెర్బ్, తర్వాత ఆబ్జెక్ట్. ఫస్ట్ ఏమొస్తుంది? సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్. తెలుగులో ఏమవుతుంది? తెలుగులో సబ్జెక్ట్ ని మనం తెలుగులో కర్త అంటాము. తెలుగులో ఫస్ట్ కర్త వస్తుంది, అంటే ఇంగ్లీష్ లోని తెలుగులోని ఫస్ట్ సబ్జెక్ట్ అనేది రావడం జరుగుతుంది. ఎక్కడ మారుతుంది? ఇక్కడ ఇంగ్లీష్ లో వెర్బ్ అనేది సెకండ్ ప్లేస్ లో వస్తుంది, కానీ తెలుగులో వెర్బ్ అనేది థర్డ్ ప్లేస్ కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా? క్లియర్? ఇంగ్లీష్ లో వెర్బ్ అనేది సెకండ్ ప్లేస్ లో ఉంటే తెలుగులో వెర్బ్ అనేది థర్డ్ ప్లేస్ లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ లో సబ్జెక్ట్, వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది కదా, ఈ ఆబ్జెక్ట్ అనేది తెలుగులో మిడిల్ లోకి వస్తుంది. ఓకేనా? అంటే ఇంగ్లీష్ లో స్ట్రక్చర్ ఏంటి?
సో ఇంగ్లీష్ లో స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ వచ్చి వెర్బ్ వచ్చి ఆబ్జెక్ట్ వస్తుంది. తెలుగులో ఏమొస్తుంది? తెలుగులోని కూడా ఫస్ట్ ఇంగ్లీష్ లోనే ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, అంటే కర్త వస్తుంది ఫస్ట్. సో ఎక్కడ చేంజ్ వస్తుంది? ఇంగ్లీష్ లో వెర్బ్ అనేది సెకండ్ ప్లేస్ కి వస్తే తెలుగులో వెర్బ్ అనేది లాస్ట్ ప్లేస్ కి వెళ్తుంది. ఇంగ్లీష్ లో ఆబ్జెక్ట్ అనేది చివరి ప్లేస్ లో ఉంటే ఈ తెలుగులో ఆబ్జెక్ట్ అనేది మిడిల్ లోకి వస్తుంది. అంటే వెర్బ్ ఆబ్జెక్ట్ ప్లేస్లు మారుతాయి అంతే. సో ఇంగ్లీష్ లో సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటే తెలుగులో కర్త ప్లస్ కర్మ ప్లస్ క్రియ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంగ్లీష్ లో ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఐ ప్లే క్రికెట్. ఐ ప్లే క్రికెట్. తెలుగులో ఐ ప్లే క్రికెట్ అంటే తెలుగులో ఏంటి? నేను క్రికెట్ ఆడతాను. నేను క్రికెట్ ఆడతాను. ఐ ప్లే క్రికెట్ లో ఐ అనేది మనకి ఏమవుతుంది? సబ్జెక్ట్ అవుతుంది. ప్లే అనేది వెర్బ్ అవుతుంది. క్రికెట్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది అనమాట. అంటే మనకి స్ట్రక్చర్ ఏంటి ఇంగ్లీష్ లో? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఐ ప్లే క్రికెట్ లో ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ప్లే అనేది వెర్బ్ అవుతుంది, క్రికెట్ అనేది మనకి ఆబ్జెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో మన తెలుగులో చూసినట్లయితే నేను అనేది సబ్జెక్ట్ అంటే కర్త అవుతుంది, కర్త. నెక్స్ట్ క్రికెట్ అనేది కర్మ, మన ఆబ్జెక్ట్ అనుకున్నాం కదా, కర్మ. ఆడతాను అనేది క్రియ. ఓకే, అంటే ఇంగ్లీష్ లో స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అయితే తెలుగులో వెర్బ్ అనేది లాస్ట్ కి వెళ్తుంది, ఆబ్జెక్ట్ అనేది మిడిల్ లోకి వస్తుంది. సో మనం ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఐ ప్లే క్రికెట్. సో వెర్బ్ అంటే పని అనేది మనకు మిడిల్ లో వస్తుంది. ఓకే, కింద ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. ఐ ఈట్ వెజిటేబుల్స్. ఐ ఈట్ వెజిటేబుల్స్. సో ఇందులో ఐ అనేది సబ్జెక్టు, ఈట్ అనేది వెర్బ్, వెజిటేబుల్స్ అనేది ఆబ్జెక్ట్. అంటే ఎస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. మీరు సబ్జెక్ట్ వెర్బ్ అనేది గుర్తుపెట్టుకుంటే లాస్ట్ లో ఆబ్జెక్ట్ అనేది ఆటోమేటిక్ లాస్ట్ లో వస్తుంది. కాబట్టి సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? ఇంగ్లీష్ స్ట్రక్చర్ అంటే సబ్జెక్ట్ వెర్బ్ పక్క పక్కన వస్తాయి. సబ్జెక్ట్ వెర్బ్ అనేవి పక్క పక్కన వస్తాయి. I eat vegetables. I play cricket. I walk every morning. I eat biryani. సో ఈ విధంగా మనకి ఇంగ్లీష్ స్ట్రక్చర్ లో ఏమొస్తుంది? ఇంగ్లీష్ లో స్ట్రక్చర్ సబ్జెక్ట్ వచ్చి ఇంగ్లీష్ కి, సబ్జెక్ట్ వచ్చి వెర్బ్ వచ్చి ఆబ్జెక్ట్ వస్తుంది. సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్. ఇందులో మనం సబ్జెక్ట్ అంటే ఏంటి, వెర్బ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో సబ్జెక్ట్ అంటే హూ, ఎవరు. సో సబ్జెక్ట్ అంటే ఆ సెంటెన్స్ లో ఎవరైతే పని చేస్తున్నారో, ఎవరైతే వర్క్, సో ఎవరైతే పని చేస్తున్నారో వారిని మనం సబ్జెక్ట్ అని అంటాం అన్నమాట. ఏదైనా ఒక సెంటెన్స్ లో ఎవరైతే పని చేస్తూ ఉన్నారో వారిని మనం సబ్జెక్ట్ అంటాం. సో ప్రతి సెంటెన్స్ లో కూడా సబ్జెక్ట్స్ వర్డ్స్ అంటే ఐ, యు, హి, షీ, ఇట్, దే. ఐ, యు, హి, షీ, ఇట్, దే. సో ఇవన్నీ కూడా మనకి సబ్జెక్ట్ వర్డ్స్ అవుతాయి అన్నమాట. ఏంటవి? ఐ, యు, హి, షీ, ఇట్, దే. సబ్జెక్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ అంటే ఎవరైతే పని చేస్తున్నారో, సో ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళని మనం సబ్జెక్ట్ అని అంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ వెర్బ్. వెర్బ్ అంటే ఏంటి? వెర్బ్ అంటే యాక్షన్, ఏం చేస్తున్నా అంటే జరిగే పని. వెర్బ్ అంటే ఏంటి? జరిగే పని. సో జరిగే పనినే మనం వెర్బ్ అంటాం. సో వెర్బ్ అంటే పని అని గుర్తుపెట్టుకోండి చాలు, అక్కడ జరిగే పని వెర్బ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈట్, ప్లే, వాక్, రైట్, గో, రన్, జంప్, రీడ్. సో ఈట్ అంటే తినటం, ప్లే అంటే ఆడుకోవడం, వాక్ అంటే నడవటం, రైట్ అంటే రాయడం, గో అంటే వెళ్ళటం, రన్ అంటే పరిగెత్తడం, జంప్ అంటే దూకడం, రీడ్ అంటే చదవడం. సో ఇలా సో ఆన్, ఇవన్నీ కూడా మనకి పనిలా కదా. సో ప్రతి పని కూడా మనకి వెర్బ్ అవుతుంది అనమాట. సో ఆ పని చేసే వాళ్ళని మనం ఏమంటాం? సబ్జెక్ట్ అంటాం అనమాట. సో సబ్జెక్ట్ వర్డ్స్ ఏంటి? ఐ, యు, హి, షీ, ఇట్, దే. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? వెర్బ్ అంటే జరిగే పని. అవి అంటే ఈట్, ప్లే, వాక్, రైట్, గో, రన్, జంప్, రీడ్ అండ్ సో ఆన్. ఇవన్నీ కూడా మనకి జరిగే పనులన్నీ కూడా వెర్బ్ అంటాం అనమాట. క్లియర్? నెక్స్ట్ ఆబ్జెక్ట్. చివరిగా ఏంటి? ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ అంటే ఆ సెంటెన్స్ ఎవరైతే ఫలితం అనుభవిస్తున్నారో, ఫలితం
అనుభవిస్తున్నారో. సో ఒక పని చేయడం వల్ల ఫలితం ఎవరైతే అనుభవిస్తున్నారో వారిని ఏమంటాం మనం? ఆబ్జెక్ట్ అంటాం అనమాట. ఆబ్జెక్ట్. వాట్ హూమ్ అంటే ఎవరిని దేన్ని. ఓకే, అంటే ఒక పని చేయడం వల్ల ఫలితం రిజల్ట్ ఎవరైతే అనుభవిస్తున్నారో వారిని మనం ఆబ్జెక్ట్ అని అంటాం అనమాట. ఓకేనా? ఎగ్జాంపుల్ బుక్, స్కూల్, వెజిటేబుల్స్, మిల్క్, క్రికెట్, రైస్. ఇక్కడ మన ఎగ్జాంపుల్ చూసుకుంటే రాము కుక్కను రాయితో కొట్టాడు. సో ఇక్కడ రాము అనేది ఎవరు? సబ్జెక్ట్ అవుతుంది అనమాట. రాము అనేది ఎవరు? సబ్జెక్ట్. నెక్స్ట్ కొట్టాడు అనేది మనకి వెర్బ్ అవుతుంది అనమాట. ఏమవుతుంది? వెర్బ్ అవుతుంది. సో రాము అనేవారు పనిచేసే వాళ్ళు ఎవరు? రాము. కొట్టాడు అనేది వెర్బ్. రాయితో కొట్టడం అనేది వెర్బ్. కుక్క. సో ఆ ఫలితం ఎవరు అనుభవిస్తున్నారు? ఆ రాయితో దెబ్బ తగులుతుంది కదా, అది ఎవరు అనుభవిస్తున్నారు? సో వారిని మనం ఆబ్జెక్ట్ అంటాం అనమాట. ఇది తెలుగు. సబ్జెక్టు ఆబ్జెక్ట్ వెర్బ్ వస్తాయి. కానీ ఇంగ్లీష్లో ఎలా వస్తుంది? ఇంగ్లీష్లో రాము బీట్స్, రాము బీట్స్ డాగ్ విత్ స్టోన్. ఇక్కడ మనం గమనించినట్లయితే ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చింది, తర్వాత వెర్బ్ వచ్చింది. సో డాగ్ అనేది చివర్లో అంతా ఆబ్జెక్ట్ అనేది అవుతుంది. సో ఇంగ్లీష్ స్ట్రక్చర్ అంటే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇంగ్లీష్ బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇంగ్లీష్ స్ట్రక్చర్ అనేది ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చి దాని వెంటనే వెర్బ్ అనేది వస్తుంది, తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. ఓకే, సో సబ్జెక్ట్ అంటే ఎవరైతే పని చేస్తున్నారో, వాళ్ళని సబ్జెక్ట్ అంటాం. అక్కడ జరిగే పనిని మనం వెర్బ్ అంటాము. సో ఎవరైతే ఫలితం అనుభవిస్తున్నారో వారిని మనం ఆబ్జెక్ట్ అంటాము. అంటే రాము కుక్కను రాయితో కొట్టాడు. సో రాము అనే అతను పని చేస్తున్నాడు కాబట్టి సబ్జెక్ట్ అవుతుంది. నెక్స్ట్ రాయితో కొట్టాడు అనేది వెర్బ్, పని కాబట్టి వెర్బ్ అవుతుంది. సో ఎవరు అనుభవించారు ఆ ఫలితాన్ని? ఆబ్జెక్ట్ కాబట్టి సో కుక్క అనేది ఆబ్జెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? స్ట్రక్చర్ అంటే ఇంగ్లీష్ లో రాము బీట్స్ డాగ్ విత్ స్టోన్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ ఈట్ వెజిటేబుల్స్, షీ రైట్స్, ఇట్ ఈస్ మై బుక్, హీ ఈస్ హ్యాపీ. ఐ ఈట్ వెజిటేబుల్స్ అంటే ఏం చెప్పుకున్నాము? నేను కూరగాయలు తింటాను. షీ రైట్స్ అంటే ఆమె రాస్తుంది. ఇట్ ఈస్ మై బుక్ అంటే అది నా పుస్తకం. ఈజ్ హ్యాపీ అంటే అతడు చాలా సంతోషంగా ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఐ వెజిటేబుల్స్ అంటే ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఈట్ అనేది వెర్బ్ అవుతుంది, వెజిటేబుల్స్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. నెక్స్ట్ షీ రైట్స్ అంటే షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, రైట్స్ అనేది వెర్బ్ అవుతుంది. ఇట్ ఈస్ మై బుక్ అంటే ఇట్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఈజ్ అనేది వెర్బ్ అవుతుంది, మై బుక్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది అనమాట. ఈజ్ హ్యాపీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, హీ అనేది, ఈజ్ అనేది వెర్బ్, హ్యాపీ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఎన్నింటిలో కూడా ఫస్ట్ వచ్చి అన్ని కూడా ఏంటి మనకి సబ్జెక్ట్లు అవుతాయి. అంటే సబ్జెక్ట్ ప్లస్ స్ట్రక్చర్ అంటే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇంగ్లీష్ స్ట్రక్చర్ ఇది మనకి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీష్ స్ట్రక్చర్ ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చి వెంటనే వెర్బ్ వస్తుంది, సబ్జెక్ట్ పక్కన వెర్బ్ వచ్చి లాస్ట్ లో ఆబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ వెర్బ్ అనేవి పక్కన వస్తాయి ఇంగ్లీష్ స్ట్రక్చర్ లో. ఓకే, ఐ ఈట్ వెజిటేబుల్స్, హీ రైట్స్, ఇట్ ఈస్ మై బుక్, హీ ఈస్ హ్యాపీ. ఇవన్నీ కూడా మనకి సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కింద వచ్చాయి. సో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఇంగ్లీష్ స్ట్రక్చర్ ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చి, తర్వాత వెర్బ్ వచ్చి, తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. ఓకేనా? అంటే ఐ ఈట్ వెజిటేబుల్స్ అంటే సబ్జెక్ట్ వచ్చినంటే మనకి ఏమొస్తుంది? ఇంగ్లీష్ లో వెర్బ్ వస్తుంది. ఐ ఈట్, వి ప్లే. నెక్స్ట్ హీ రైట్స్. ఇక్కడ చూడండి, ఐ ఈట్, షీ రైట్స్, ఇట్ ఈజ్, హీ ఈజ్. సో సబ్జెక్ట్ వచ్చినంటే మనకి వెర్బ్ అనేది రావడం జరిగింది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? సెంటెన్స్ ఫార్మేషన్ నేర్చుకున్నాం. అంటే అందులో సెంటెన్స్ అంటే ఏంటి, అలా ఇంగ్లీష్ స్ట్రక్చర్ అనేది తెలుసుకున్నాం. ఇంగ్లీష్ లో స్ట్రక్చర్ సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ వస్తుందని తెలుసుకున్నాం. అలానే సబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసుకున్నాం, అలాగే వెర్బ్ అంటే ఏంటో తెలుసుకున్నాం, ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసుకున్నాం.
సో మీకు ఈ వీడియోలో ఏమాత్రం డౌట్ ఉన్నా మళ్ళీ ఒకసారి చూసినట్లయితే మీకు బాగా అర్థమవుతుంది. మీకు నా వీడియోలో కంటెంట్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పవలసిందిగా కోరుచున్నాను. మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తేనే, కొంతసేపు ప్రాక్టీస్, ఎక్కువసేపు కాకుండా డైలీ కొంతసేపు ప్రాక్టీస్ స్కిప్ చేయకుండా చేసినట్లయితే మీకు ఇంగ్లీష్ అనేది ఒక హ్యాబిట్గా మారి మీ ఇంగ్లీష్ గోల్ అనేది త్వరగా రీచ్ అవ్వగలుగుతారు. మరలా ఒక కొత్త టాపిక్తో నేను మరలా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్.